నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. నేను సంజన. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా కథలతో వినూత్నమైన ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఒక పాట విడుదలైతే అది కేవలం సినిమా ప్రచారం మాత్రమే కాకుండా ఒక ట్రెండ్ గా మారిపోతుంది. తాజాగా అలాంటి ట్రెండ్ ను సృష్టించిన పాటలలో ఒకటి హీరో నాని నటిస్తున్న ది పారడైస్ సినిమాలో ఆయా షేర్ పాట. ఈ పాట విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికల్లో ఈ పాటకు సంబంధించిన వీడియోలు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ పాటలో నాని చేసిన హుక్ స్టెప్ ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు, మహిళల నుంచి యువకుల వరకు ప్రతి ఒక్కరూ ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన డాన్స్ రీల్స్ లక్షల్లో కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక పాట కాదు, ఒక సోషల్ మీడియా ట్రెండ్ గా మారిపోయిందని చెప్పాలి. సినీ అభిమానులతో పాటు డాన్స్ ప్రేమికులు కూడా ఈ పాటను విపరీతంగా ఆస్వాదిస్తున్నారు. సాహిత్యంపై అవగాహన ఉన్న వాళ్ళు ఈ పాట లిరిక్స్ గురించి మాట్లాడుతుంటే, డాన్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు నాని చేసిన స్టెప్పులను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నాని డాన్స్ స్టైల్ సాధారణంగా సహజంగా ఎనర్జీతో ఉండడం వల్ల ఈ పాటలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తుంది. అందుకే ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ పాటను షేర్ చేస్తూ నాని అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాటలో కేవలం డాన్స్ మాత్రమే కాదు, విజువల్స్ కూడా ప్రత్యేకంగా నిలిచాయి. ఈ పాటలో కనిపించే సెట్స్, బ్యాక్ డ్రాప్, వాతావరణం అన్ని కలిసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిస్తున్నాయి. ముఖ్యంగా హీరోను ఒక మురికి వాడకు చక్రవర్తిలా చూపించే కాన్సెప్ట్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కాన్సెప్ట్ తెరపై చూపించడానికి సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి ఎంతో ప్రత్యేకంగా చెప్పాలి. సినిమాల్లో సాధారణంగా ఒక పాట కోసం పెద్ద పెద్ద సెట్లు వేయడం కొత్త విషయం కాదు. కానీ పాట కోసం రూపొందించిన సెట్స్ మాత్రం చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పాట చిత్రీకరణ కోసం దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో ప్రధాన ఆకర్షణగా హీరో నివసించే ఇల్లు అంటే కమాన్ సెట్ నిలిచింది. ఈ నిర్మాణం 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతులో నిర్మించబడింది. ఈ స్థాయిలో నిర్మించిన ఈ సెట్ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్ ను తీసుకొచ్చింది. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే కేవలం డమ్మీ స్ట్రక్చర్ మాత్రమే వాడతారు. అంటే బయట నుంచి మాత్రమే ఇల్లులాగా కనిపించేలా నిర్మిస్తారు. కానీ ఈ పాట కోసం మాత్రం మేకర్స్ నిజమైన ఇళ్లను నిర్మించడం విశేషం. వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం మొత్తం 60 అసలైన ఇళ్లను నిర్మించారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు నిరంతరం శ్రమించి గ్రామ సెట్ ను రూపొందించారు. ఈ ఇళ్లన్నీ నిజమైన నిర్మాణాలాగే ఉండేలాగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ సెట్ లో కనిపించే ప్రతి అంశం సహజత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ప్రేక్షకులకు నిజంగా ఒక మురికి వాడలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా ఆర్ట్ డైరెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చిన్న చిన్న వివరాల నుంచి పెద్ద పెద్ద నిర్మాణాల వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రూపొందించారు. ఇక ఈ పాటలో కనిపించే మరో ప్రత్యేక ఆకర్షణ భారీ బిర్యానీ బౌల్. సినిమాలో కనిపించే ఈ పెద్ద బిర్యానీ పాత్రను తయారు చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. దాదాపు 7 మంది ప్రత్యేకంగా పనిచేసి 5 రోజుల పాటు శ్రమించి ఈ బిర్యానీ బౌల్ ను రూపొందించారు. దీనికి పాతకాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకంగా ఏజింగ్ టెక్నిక్స్ ని ఉపయోగించారు. అంటే అది చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నట్లుగా కనిపించేలా ప్రత్యేక పద్ధతులు ఉపయోగించారు. ఇదే కాకుండా ఈ పాటలో ఒక భారీ డంప్ యాడ్ సెట్ కూడా కనిపిస్తోంది. సహజత్వాన్ని మరింత పెంచడానికి 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో ఒక పెద్ద డంప్ యాడ్ ను నిర్మించారు. దీనికోసం దాదాపు 25 మంది సభ్యులు 1 నెల రోజుల పాటు పనిచేశారు. ఇంత భారీ నిర్మాణం చేయడం వల్ల ఆ సన్నివేశాలకు నిజమైన వాతావరణం లభించింది. ఈ సెట్ లో మరో ప్రత్యేకత ఉంది. నీటి కొలను. ఒక పెద్ద నీటి వాతావరణం సృష్టించడానికి దాదాపు 100 ట్యాంకర్ల నీటిని ఉపయోగించారు. ఈ నీటితో ఆ కొలను నింపడానికి మాత్రమే దాదాపు 7 రోజుల సమయం పట్టింది. దీన్ని బట్టి ఈ సెట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఒక పాట కోసం ఇంత భారీ స్థాయిలో సెట్లు నిర్మించడం చాలా అరుదు. సినిమా మేకర్స్ ఈ పాట కోసం పెట్టిన శ్రమను చూస్తే సినిమా విజువల్ స్థాయి ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఒక పాటకే ఇంత భారీ సెట్స్ వేశారంటే మొత్తం సినిమా నిర్మాణం ఎంత భారీ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన పలువురు ప్రముఖ నటులు కూడా కనిపించబోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర కూడా కథలో చాలా ముఖ్యమని సమాచారం. అలాగే ప్రముఖ నటుడు తనిఖీల భరణి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కిల్ సినిమా ద్వారా గుర్తింపు పొందిన రాఘవ్ జుయాల్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా తన ప్రత్యేకమైన కామెడీ శైలితో ప్రేక్షకులను నవ్వించే సంపూర్ణేష్ బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా భిన్నమైన నటీనటులతో ఈ సినిమా మరింత సందడిగా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ముఖ్యంగా
ఆయా షేర్ పాట వైరల్ అయిన తర్వాత ఆ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఒక్క పాటతోనే సినిమా గురించి ఇంత చర్చ జరుగుతూ ఉండడం మేకర్స్ కు కూడా పెద్ద ప్లస్ గా మారింది. ఇక ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకు ఈ పాటతో పాటు మరిన్ని ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మొత్తానికి చూస్తే ఆయా షేర్ పాట కేవలం ఒక పాటగా మాత్రమే కాకుండా ఒక పెద్ద ప్రచార సాధనంగా మారింది. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిన ఈ పాట సినిమా విడుదలకు ముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచుతుంది. ఇలా ఒక్క పాట ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడం, భారీ సెట్స్ ద్వారా విజువల్ విందివ్వడం, ప్రముఖ నటులతో కథను మరింత బలంగా తీర్చిదిద్దడం వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ పాట ఇచ్చిన హైప్ కు తగ్గట్టుగా సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సింది.